కోకాపేటలో 1 ఎకరా భూమి 100 కోట్లు పలికింది. ఓఆర్ఆర్ చుట్టూ మెట్రో కేటీఆర్ గారు తీసుకున్న కొత్త నిర్ణయం. మన హైదరాబాద్ నగరంలో అంటే ద వెరీ ప్రెస్టీజియస్ చెప్పాలి అంటే ఔటర్ రింగ్ రోడ్, దాని చుట్టూ మళ్ళా ఒక మెట్రో. ఇది కేటీఆర్ గారి కొత్త డిసిషన్. ఈ రోజు ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన వెస్ట్ సైడ్ ఆఫ్ ద సిటీ అంటే కోకాపేట, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అనుకుందాం. ప్రతి ఒక్కరు ఆఫీస్లకనో షాపింగ్ కనో దేనికో ఒక దానికి కానీ బికాస్ ఇది కంప్లీట్లీ కాంక్రీట్ జంగల్ అయిపోయి ఫుల్లీ డెవలప్డ్ ఏరియా కాబట్టి అంత ట్రాఫిక్ ఇక్కడికే వస్తుంది. దానికోసం అని చెప్పి కేటీఆర్ గారు కొత్తగా తీసుకున్న నిర్ణయం మొత్తం ఒక మెట్రో వేయాలి. మెట్రో వేసిన తర్వాత ఇటు నుంచి ఇటు పూల్ చేయొచ్చు అని. కానీ ఈజ్ ఇట్ ప్రాపర్? ఇది దీనివల్ల మనకు లాభం ఏంది? ఆల్రెడీ మన దాంట్లో అంటే మనకి ఇన్కమ్ తక్కువ ఉంది, కానీ మనం ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంది మన రాష్ట్రంలో, అది తెలిసిన విషయమే. ఇంకా కూడా దీనికోసం అని చెప్పి ఎన్నో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మెట్రో వేస్తానని కేటీఆర్ గారు చెప్తున్నారు. కానీ అయినా కూడా మీరు మెట్రో ఎక్కడ దిగినా కూడా మళ్ళా లోపలికి ఇంటర్నల్ గానే మనం ట్రావెల్ చేయాలి. కానీ నువ్వు ఇంటర్నల్ గా నువ్వేం వర్కౌట్ చేసినావు, ఇంటర్నల్ గా ఇంప్రూవ్ చేయడానికి ఆలోచించాలి. కానీ ఇప్పుడే డెవలప్మెంట్, అఫ్ కోర్స్ ఐ డూ అగ్రీ డెవలప్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్, కానీ ప్రయారిటీ బేసిస్ పైన వెళ్తే బాగుంటుంది. ఈ రోజు కేటీఆర్ గారు కేవలం చేసిన తప్పు వెస్ట్ సైడ్ ఆఫ్ ద సిటీని కాంక్రీట్ జంగల్ గా చేసి కంప్లీట్ గా డెవలప్ చేయడం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి మళ్ళా మెట్రో వేసి మళ్ళా అక్కడికి అక్కడ రీచ్ అయ్యే బదులు ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఒక చిన్నగా మీరు వై ఆర్ యూ నాట్ ఏబుల్ టు డెవలప్ ఈక్వల్ గా అన్ని సైడ్స్ ఆఫ్ ద సిటీని ఈక్వల్ గా డెవలప్ చేస్తే ట్రాఫిక్ ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది, డెవలప్మెంట్ ఈక్వల్ గా ఉంటుంది, అన్ని విధాలుగా బాగుంటుంది. కానీ ఎందుకు కేవలం వెస్ట్ సైడే అని అంటే దాంట్లో కేటీఆర్ గారి స్వార్థం ఉంది. కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రి అయినాక ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ FSI అంటే ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ అంటే ఒక ఎకరానికి ఎన్ని స్క్వేర్ ఫీట్ ఆఫ్ ద ఫ్లోర్ ఉండాలి అన్నది దాంట్లో ఒక క్యాప్ ఉంటుంది. అయితే నేషనల్ వైడ్ గా త్రూఅవుట్ మన ఇండియా నేషనల్ వైడ్ గా యావరేజ్ 2 to 2.5 ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్. కానీ మన హైదరాబాద్ నగరానికి నో లిమిట్, లిమిట్లెస్, ఆకాశమే అద్దుగా నువ్వు ఎంతనన్నా నువ్వు బిల్డింగ్లు కట్టుకోపోవచ్చు, ఎన్ని ఫ్లోర్స్ అన్నా కట్టుకోపోవచ్చు. దానివల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది డెవలప్ కాదు, దానివల్ల ఎన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నా కేటీఆర్ గారికి ప్రాబ్లం లేదు. ఎందుకంటే అతను మున్సిపల్ శాఖ మంత్రి, అతనుకున్న కమిషన్, అతనుకున్న లాభాలు, అతనుకున్న భూముల కోసం అని చెప్పి అతను తీసుకున్న డిసిషన్ ఇది. ఈ రోజు కోకాపేటలో 1 ఎకరానికి 100 కోట్లు పలకడానికి కూడా కారణం బికాస్ లిమిట్లెస్ ఫ్లోర్ స్పేస్ ఇండెక్సే. కేటీఆర్ గారు నిజంగా కూడా డెవలప్మెంట్ ప్రతి ఒక్కరికి కావాలి, ప్రతి ఒక్కరం కూడా డెవలప్మెంట్ కోరుకుంటాం. కానీ డెవలప్మెంట్ ఇంపార్టెంట్ ఎప్పుడు అంటే అది ప్రయారిటీ బేసిస్ పైన. మనం ₹1 ఖర్చు పెడితే తిరిగి లాభం ₹1 అన్నా రావాలని ఆలోచిస్తాం. కానీ మీరు మాత్రం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు, కానీ మనకి రిటర్న్స్ రావట్లేదు. ఇప్పటికే మన తెలంగాణ రాష్ట్రం ఈ విషయంలో సఫర్ అవుతుంది. మీరు కేవలం కాళేశ్వరం ప్రాజెక్ట్ లో చేసేటట్టుగా మెట్రో కూడా చేయకండి. ఇప్పటికైనా డిసిషన్ తీసుకోండి. వాట్ ఎవర్ యూ డూ, ₹1 ఖర్చు పెడితే ₹1 ప్రజలకు లాభం వచ్చేటట్టుగా చేసి మన రాష్ట్రాన్ని కాపాడతారని చెప్పి నేను ఆశిస్తున్నాను.